కొద్దిగా నచ్చలేదు, కొద్దిగా ల్యాగ్ ఉన్నటువంటి ఫీలింగ్ కూడా కలిగింది. స్టోరీ లేని విషయానికి వచ్చినట్లయితే ఇక ఏది చెప్పినా రివీల్ అయిపోతుంది అనమాట. మొట్టమొదటి ఏంటంటే తమిళనాడు మరియు తెలుగు బోర్డర్ల దగ్గర జరిగేటటువంటి ఒక యుద్ధం, బస్సులు యాక్సిడెంట్ అయి ఉండొచ్చు, కొన్ని అనూహ్యంగా అవుతూ ఉంటే ఎందుకు అవుతుంది, ఎందుకు అక్కడ ఉన్నటువంటి బస్సులన్నింటినీ ధ్వంసం చేస్తున్నారు, అసలు ఈ బోర్డర్ దగ్గర ఉన్నటువంటి గొడవ ఏంట్రా అనేటటువంటిది తెలుసుకోవాలంటే మీరు ఖచ్చితంగా థియేటర్ వెళ్ళి చూడాలన్నమాట. ఇంకోటి ఏంటంటే హీరోయిన్ని సేవ్ చేయటం, అనుకోకుండా హీరోయిన్ చూస్తారు, ఆ హీరోయిన్ని ఎవరో చంపాలని చెప్పి తిరుగుతూ ఉంటారు, అయినప్పటికీ హీరోతోనే కాపాడేటటువంటి ప్రయత్నం చేస్తారు. కాపాడేటప్పుడు ఉన్నటువంటి ఫైట్ అంటే అబ్బబ్బబ్బబ్బ మెస్మరైజింగ్. అంటే ఆ కత్తికి ఆ తాడు కట్టుకొని వాళ్ళని నరికేటటువంటి విధానం కూడా నాకైతే పిచ్చి వేసింది. ఇక్కడ థియేటర్లో ఫుల్గా విజిల్ పడ్డాయని చెప్పుకోవచ్చు. ఓ పందెం కోడి 2 అని అనలేనులే కానీ విశాల్ అయితే గట్టి కంబ్యాక్ ఇచ్చిండు అనేటటువంటిది కూడా క్లారిటీగా అర్థమైపోయింది అనమాట. ఈ సినిమా అంతా కూడా విశాల్ మరియు హీరోయిన్ చుట్టూ తిరిగింది. వాళ్ళిద్దరికి అదే కాకపోతే మధ్యలో విలన్లు పెట్టారు, వాళ్ళు ఏదో గెస్ట్ రోల్ చేసినటువంటి ఫీలింగ్ అయితే కలిగింది అనమాట. ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది మ్యూజిక్ గురించి. నేను విశాల్ని ఎక్స్పెక్ట్ చేసో, డైరెక్టర్ హరిని ఎక్స్పెక్ట్ చేసో వెళ్ళలేదు. జస్ట్ లైక్ డిఎస్పీ దేవిశ్రీ ప్రసాద్ గారు ఉన్నారు, మినిమం బీజిఎం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మినిమం సాంగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పి వెళ్ళిన బీజిఎం అయితే కొద్దిగా డిసప్పాయింట్ అయిపోయినా. ఇక సాంగ్ అయితే ఒక్కటంటే ఒక్క సాంగ్ నచ్చలేదు. అసలు డిఎస్పీ అయినా దీనికి మ్యూజిక్ డైరెక్టర్ ఎందుకు సాంగ్స్ ఇంత చెత్తగా ఉన్నాయి అనేటటువంటి ఫీలింగ్ కలిగిందనమాట. ఎమోషనల్ కాడ బీజిఎం పర్లేదు వాయించిండు, ఫైట్స్ కాడ ఎలివేషనల్ బీజిఎం అయితే అంతలా పడినటువంటి ఫీలింగ్ కలగలేదు. ఇక సాంగ్స్ అయితే చెడగొట్టేశారు, రొమాంటిక్ సాంగ్ లేదు, ఆ సాంగ్ లేదు, ఈ సాంగ్ లేదు. రత్నం అని చెప్పి టైటిల్ సాంగ్ ఉంటుంది, నాకైతే విరక్తి పుట్టింది. సినిమా మధ్యలో ఈ సాంగ్ యాడ్ చేయడం కొద్దిగా ఇంట్రెస్ట్ అయితే దొబ్బింది అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. ఇక యాక్టర్స్ యాక్టింగ్ విషయానికి వచ్చినట్లయితే హీరోయిన్ అయితే ఇరగదీసేసింది. విశాల్ అన్న అయితే ఇక 1 మ్యాన్ షోగా చెప్పుకోవచ్చు. తన యాక్టింగ్ అయితే వంక పెట్టేటటువంటిది లేదు. మిగిలిన వాళ్ళందరూ కూడా వాళ్ళ రోల్లో బాగానే చేశారు. అండ్ గ్రాఫిక్స్ కూడా అక్కడక్కడ పెట్టేటటువంటి ప్రయత్నం చేశారు. ఫైట్స్ అయినా విజువల్స్ అయినా మనకైతే అక్కడక్కడ కానొస్తాయి అనమాట. అవి కూడా ఓకే అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. ఇంకా ఓవరాల్గా సినిమా గురించి చెప్పాలంటే ఒకసారి ట్రై చేస్తామంటే డెఫినెట్గా వెళ్ళి ట్రై చేయొచ్చు. అండ్ ఏదో తెలుగు డబ్బుడు మూవీ అన్నాను కదా అని తమిళ మూవీ అని కూడా నీకు అనలేమన్నమాట. సగం ఆంధ్రలో జరిగింది, సగం తెలంగాణలో జరిగినటువంటి ఫీలింగ్ చూపించారు. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ చూసుకున్నట్టయితే మనోడు, విశాల్ చూసుకున్నట్టయితే తెలుగులాగా ఈ సినిమాలో అయితే చూపించారు. దీన్ని బట్టి కూడా 100% ఇది కొద్దిగా తెలుగు సినిమా, కొద్దిగా తమిళ సినిమా.